హలో అందరికి ఈరోజు వీడియో మటన్ హలీం ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ గోధుమ రవ్వ, మైసూర్ పప్పు, పచ్చెనగపప్పు, మినపగుండ్లు, బాదం పప్పు, జీడిపప్పు, బాస్మతి రైస్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో హాఫ్ కేజీ మటన్ వేసుకొని ఆయిల్, ఉప్పు, పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అది ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని అదే కుక్కర్లో పచ్చిమిర్చి, బిర్యానీ దినుసులు, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న మటన్ కూడా వేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులను కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. మటన్ ఉడికిన తర్వాత దాన్ని తీసి స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా పట్టిన పేస్ట్ ఇంకా స్మాష్ చేసుకున్న మటన్ వేసుకొని కలుపుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకొని కాచల్లచిన పాలని ఇంకా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే మన మటన్ హలీం అయితే రెడీ అయిపోతుందండి. మీలో మటన్ హలీం అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.